బీజేపీ అభ్యర్థి ఎవరైతే బి పాటిల్ ఉన్నారో గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండే ఆయన గెలిచి ఒక్కసారి కూడా ఒక్క గ్రామానికి వచ్చే పోయిన పరిస్థితి లేదు. తర్వాత ఓ ఎంపీ మళ్ళోసారి గెలుస్తాడంటే అది ఊహాగానాలు. ఆయన ఎవరు పట్టించుకోడు. అసలు ఏ గ్రామాలకు ఉండి ఏ తండకు ఉండి ఆయన ముఖం ఇట్లా ఫోటో తీసుకుపోయి ఈయన ఎవరా అని చెప్పండి. ఎవరైనా గుర్తుపడితే దేనికైనా మేము సిద్ధం. ఆయన ఎవరు గుర్తుపడరు. ఈయన అసలు సీనే లేదు. ఆయన అడ్రస్ ఇచ్చా ఆయన ఏడుంటాడో తెలియదు. ఆయన అడ్రస్ ఏమో పూనా అంట, ఒకడేమో ఢిల్లీ అంటారు, ఒకలేమో మహారాష్ట్ర అంటారు, ఎక్కడెక్కడో ఉంటుంది. రోడ్లో ఉన్నాడని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. సురేష్ షెట్కర్ గారు భారీ బంపర్ మెజార్టీతో ఒక ప్రజా నాయకుడు, ప్రజలకు సేవ చేసే నాయకుడు, నిరంతరం ఈ నారాయణఖేడ్ ప్రాంతం అదే విధంగా ఇటు జైరాబాద్, ఆందోళు, జుక్కలు, బాస్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ ప్రాంతంలో మా విద్యార్థుల బతుకులు బాగుపడితే మేము బాగుపడతామని సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తేవాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు సురేష్ కుమార్ షెట్కర్. ఈవీఎం మిషన్ లో 3వ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ షెట్కర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. జనమే తన బలమంటూ ముందుకు నడిసే